హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మలయాళం మూవీ అయిన గురువాయక్ అంబలన్ నడాగిల్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ May 16, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. డైరెక్టర్ బై విపిన్ దాస్. ఈ మూవీ కామెడీ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన విన్ను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలామంది అతని పెళ్లి జరగకుండా ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఎందుకని విన్ను పెళ్లి జరగకుండా ఆపడానికి ప్రయత్నించారు? విన్నుకు ఆ అమ్మాయితో ఎలా పరిచయం ఏర్పడింది? చివరికి విన్ను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ భయ్య. కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లేటెస్ట్గా చూసుకుంటే పృథ్వీరాజ్ గారు సలార్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్లో అయితే నటించారు. కానీ ఈ సినిమాలో మాత్రం మన తెలుగులో అల్లరి నరేష్ గారు ఎలాంటి కామెడీ అయితే చేస్తారో అలాంటి కామెడీ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ సాంగ్స్ లవ్ అండ్ రొమాంటిక్, అంతేకాకుండా ఒక డిఫరెంట్ అయిన ఐటెం సాంగ్స్ అయితే కాదు. సిచ్యువేషన్ పట్టి ఆ సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అది కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సాంగ్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన సాంగ్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సాంగ్స్ రావడం నచ్చుతుందని చెప్పుకోవచ్చు. 3 సాంగ్స్ అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయంటే ఫైట్స్ అయితే ఏమి ఉండదు భయ్య. కాకపోతే ఒక ఫైట్ అయితే ఉంటుంది. అదైతే ఫన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ యాక్షన్ పరంగా ఫినిష్ చేస్తారని అనుకుంటారు, కానీ ఆ క్లైమాక్స్ కూడా ఫన్గానే ఫినిష్ అయితే చేస్తారు. అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. హీరోగా చూసుకుంటే విన్ను, అలాగే పృథ్వీరాజ్ గారు, వీరి కాంబినేషన్లో వస్తున్న సీన్స్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. హీరోగా నటించిన విన్ను కొన్ని ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ మలయాళం మూవీ తెలుగులో డబ్ అవుతే లిప్సిక్ అయితే పోతూ ఉంటుంది. అంతేకాకుండా సంబంధం లేని డైలాగ్స్ అయితే వాడుతూ ఉంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం తెలుగు డబ్ అయితే సెట్ అయింది. అంతేకాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు ఆ డైలాగ్స్ రావడం కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్కడ ల్యాగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా మైనస్ పాయింట్స్ కూడా పెద్దగా ఈ సినిమా అయితే లేదు. జస్ట్ ఉన్నదంటే ఒకటి. సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 to 15 మినిట్స్ వరకు కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అదైనా హీరో అయిన విన్ను వేరే కంట్రీ నుంచి ఇండియాకి వచ్చేదాకా కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ దాని తర్వాత ఎంజాయ్ అయితే చేస్తారు. క్లైమాక్స్లో రిమైనింగ్ ఒక 30 మినిట్స్ ఉంటుందనగా యోగి బాబు గారు కూడా వస్తారు. యోగి బాబు గారు కామెడీ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మలయాళం మూవీ అయిన గురువాయర్ అంబలన్ నడాగిల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.